అందరికీ నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక స్పెషల్ ఫోకస్ చేస్తూ, ఎందుకు స్పెషల్ ఫోకస్ అంటున్నాను అంటే, ఇప్పటివరకు చాలామంది ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఇలా రకరకాల పదవుల్లో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు గాని, లేదా విడిపడిన తర్వాత గాని, ఇప్పటివరకు ఏ ఒక్క వ్యక్తి కూడా తన నియోజకవర్గంలో పర్యటించారని గాని, తన నియోజకవర్గంలో బాగోగులు చూసుకున్నారని గాని, తన నియోజకవర్గానికి వారంలో ఒకసారి వెళ్తాడు, లేదా నియోజకవర్గంలోనే ఉంటాడు, ఇలా రకరకాల పేర్లు. అయితే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫోకస్ ఏంటి పర్టిక్యులర్‌గా అంటే, ఈ అక్కడ సంబంధించినటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉందో, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు వారి గురించి ఆయన ఒక స్పెషల్‌గా ఒక ట్రీట్ చేసే విధానాన్ని మనం తీసుకురావాలి. సో, పోలీసు వారి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అలానే పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎలా మమేకమవుతున్నారు? ఫ్రెండ్లీ పోలీస్ అనే వ్యవస్థ అక్కడ ఉందా? లేదా? అనే అంశాన్ని తను ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా తెప్పించుకొని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకురావాలనే ఆదేశాలు జారీ చేయడం అనే అంశాన్ని ఒక కొత్త కోణంలో మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ, అక్కడున్న పరిస్థితుల గురించి ఎప్పుడైనా ఏ ఒక్కరు కూడా నియోజకవర్గ బాగోగులు మేము చూసుకుంటున్నాము, లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి కష్ట సుఖాలను మేము దగ్గరుండి చూసుకున్నాము, లేదా కార్యకర్తలతో మేము మమేకమవుతున్నాము, ప్రజలతో మేము మమేకమవుతున్నాము అనే విషయాన్ని చెప్పడమే గానీ, ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం గానీ, లేదా ఆయన సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అధికారుల్ని ఆదేశించడం గానీ, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో 4 పీఎస్‌లున్నాయి. సో, 4 పీఎస్‌లో ఉన్నటువంటి వారందరికీ కరెక్ట్ అయిన సదుపాయాలున్నాయా? అలానే పీఎస్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉంటున్నారా? లేదా బాధ్యతారహితంగా పనిచేస్తున్నారా? ఇలాంటి అంశాలన్నీ కూడా చూడాలనుకున్నారు ఆయన. సో, ఈ విషయమే అక్కడ పిఠాపురానికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకురావాలని చెప్పేసి అక్కడున్న అధికారులను ఆదేశించినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. పర్టిక్యులర్‌గా ఫోకస్ చేస్తున్న అంశాల్లో ప్రజలతో పోలీసు వారు ఎలా మమేకమవుతున్నారు? ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉందా లేదా? ఎందుకంటే అక్కడ హైవేలున్నాయి. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగుపెట్టిన తర్వాత దాని అభివృద్ధి కూడా చాలా స్పీడ్‌గా ముందుకు సాగుతా ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో కూడా పిఠాపురంలో ఎమ్మెల్యేలున్నారు, అందరూ ఉన్నారు. సో, ఇప్పుడున్నటువంటి వర్మ గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా తను ఇండిపెండెంట్‌గా గెలిచి తర్వాత పార్టీ మారినప్పటికీ సో, తను కూడా ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న వ్యక్తి. సో, వీళ్ళెవ్వరూ చేయలేని అభివృద్ధిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్న అంశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నది ఏదైనా ఉంది అనంటే అది కేవలం పిఠాపురంగానే మనం భావించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఉంది. ఇటు సైడ్ నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి కూడా ఉంది. సో, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో సో, నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క ఓటరుకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ జరగకుండా అంతా చాలా క్లియర్‌గా ఉండాలని చెప్పి తన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారుల్ని ప్రత్యేకంగా అక్కడికి పంపించి మరి, పిఠాపురాన్ని పంపించి మరి. ఎందుకంటే అమరావతిలో జరిగినటువంటి మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు జారీ చేసిన ఆదేశాల ప్రకారంగా మంత్రిత్వ శాఖలో ఏదైతే గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అధికారులని పిఠాపురం పంపించి, పిఠాపురాన్ని విజిట్ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్ నుంచి పైన వరకు ఏమేమి సమస్యలున్నాయి? ఎలాంటి సమస్యలున్నాయి? సో, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి? సో, ఇప్పుడు వస్తున్నది సమ్మర్ కాబట్టి అక్కడ వాటర్ సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఇలా ప్రతి ఒక్క అంశం మీద. సో, ఒక్క వాటర్ గురించో, లేదా రోడ్ల గురించో, లేదా డ్రైనేజ్ గురించో, లేదా ఆయనకు సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ గురించి కాబట్టి ఆ ఒక్క శాఖ గురించి అనే అంశం లేకుండా నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే తన దృష్టికి తీసుకురావాలనే ఆదేశాలనైతే జారీ చేయడం జరిగింది. సో, ఈ విషయాలు ఇవన్నీ చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో నంబర్ 1 స్థాయిలో ఉండడానికి పిఠాపురానికైతే చాలా అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించడంతోటి దేశం మొత్తం కూడా పిఠాపురం గురించి మాట్లాడుకున్నారు. సో, దేశంతో పాటు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్‌లో కూడా. ఎందుకంటే చాలామంది బయట ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా పిఠాపురం నియోజకవర్గం గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం గాని, పిఠాపురం నియోజకవర్గం గురించి పబ్లిక్‌గా మాట్లాడుకోవడం గాని, ఎందుకంటే గతంలో ఎప్పుడో పిఠాపురానికి సంబంధించి ఏదైతే కొన్ని అంశాలున్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు. సో, ఉప్పాడ బీచ్ గాని ఇంకా ఇతర అంశాల గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రాతినిధ్యం వహించడంతోటి పిఠాపురం ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్కరి కనుసన్నల్లోనే కనిపిస్తా ఉందన్నమాట. సో, తన నోటి నుంచి కూడా జారే పరిస్థితి అయితే కనబడట్లేదు. కానీ ముందుకు వస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి గురించి పిఠాపురం 100% దేశంలోనే కూడా నంబర్ 1 నియోజకవర్గంగా నిలవడానికి చాలా అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థాంక్ యూ.